వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ కూకట్పల్లి టౌన్ ప్లానింగ్ అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్, సిటీ చీఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫిర్యాదు చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులకు లంచం ఇవ్వకుంటే ఇష్టానుసారంగా భవనాలను సీజ్ చేస్తున్నారంటూ ఆరోపించారు. అనుమతులు ఉన్నా లేకపోయినా ఒక్కో బిల్డింగ్ కు 35 లక్షల రూపాయల చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఫ్లోర్ అదనంగా వేస్తే బిల్డింగ్ మొత్తం సీజ్ చేయడం ఏంటని కృష్ణారావు మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, అక్రమ నిర్మాణాల పేరిట ఇటు కూకట్పల్లి నియోజకవర్గంలో ఇష్టానుసారంగా భవన నిర్మాణాలను సీజ్ చేస్తున్నారంటూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జీహెచ్ఎంసీ కమిషనర్తో పాటు సీసీపీకి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సో కూకట్పల్లి నియోజకవర్గంలో ఇంతకీ ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. కృష్ణారావు గారు చెప్పండి, కమిషనర్ గారి దృష్టికి అదేవిధంగా సీసీపీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. సో ఏంటి అసలు ఎన్ని బిల్డింగ్లు సీజ్ చేశారు ఇప్పటివరకు, ఏంటి ఇప్పటికి 50 చేశారు. 50లో కూడా కొన్ని బిల్డర్స్ చేసుకున్నారు, కొంతమంది ఇండ్లు ఉన్నాయి, కొన్ని ఇంటి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక ఫ్లోరో ఆ ఫ్లోరో లేకపోతే ఒక రూమ్ వేసుకున్నారు, ఎట్లా కట్టుకున్నారు. నువ్వు సిల్ చేసే అధికారం నీకు ఉన్నప్పుడు నువ్వు పర్మిషన్ ఇచ్చిందని ఆపేది పైన అనఫిషియల్ నువ్వు సిల్ చేయి, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు పర్మిషన్ మొత్తం కింద నుంచి పైన కట్టెలు పెట్టేసి కొట్టేసి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టి, ఆడపిల్లని బయటికి వెళ్ళగొట్టి, మోపిల్లని బయటికి వెళ్ళగొట్టి దుర్మార్గంగా వీళ్ళు ఆఫీసర్లు చేస్తున్న పాపం. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే, ప్రజావాణిలో కంప్లైంట్ ఇస్తే వాడు ఏం చెప్తున్నారు ఆఫీసర్స్, డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చిన కలవండి ఫస్ట్ అని చెప్తున్నారు. న్యాయం ఇది? ప్రజావాణిలో ఏం జరుగుతుంది ఒక్కసారి మన విలేకరులు విజ్ఞప్తి చేస్తారు. ఒక్కసారి ప్రజావాణిలో ఏం జరుగుతుంది, ఎవరు బిల్డింగ్ల మీద కంప్లైంట్ తప్ప ఈ రోడ్డు లేదు, ఈ మంచినీళ్ళు లేవు, లేకపోతే ఈ బాగాలేదని చెప్పేటోడు ఎవ్వడు లేడు. బిల్డర్ ఎక్కడ కడుతురో అది చూసుకోవాలి. సో మనం ప్రజావాణి ఇవ్వాలి, మంగళవారం నాడు జెర్సీ గారు దాన్ని ఇవ్వాలి, వీళ్ళందరూ స్పందించాలి, దాన్ని కూలగొట్టాలి. ఒక్కొక్క బిల్డింగ్ కి 35 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు ప్రధానంగా మీ ఆరోపణ. నేను 30 తక్కువ అంటున్నా, ఇంకెక్కువ చేస్తున్నారు వీళ్ళు. అధికారులు వసూలు చేస్తారు, అధికారులతో సదా అందరు చేస్తున్నారు. వాళ్ళ ఒక టీం తయారైంది మొత్తం హైదరాబాద్లో. మార్నింగ్ లెవెల్ ఒక టీం తయారు చేయాలి, సాయంత్రం కూడా పంచుకోవాలి. బిల్డింగ్ దోసుక తినాలి. బిల్డర్లు భయపడి చెప్తలేరు. ఎందుకు చెప్తలేరు? నేను ఇచ్చాను, నేను చెప్తే నా బిల్డింగ్ ఎక్కడ పడగొడతారో, ఎక్కడ గురగొడతారో, ఇండివిజువల్గా మీ ఫ్రెండ్షిప్ ఉంటే వాళ్ళని అడగండి, చెప్తారు. ఎంత బాధ పెడుతున్నారు ఇవాళ బిల్డర్లని, ఏ విధంగా ఇలా ప్రజలను బాధ పెడతా ఉన్నారు. చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నటువంటి వారు ఇంతకుముందు నేను చెప్పాను లోపల మీకు, అతను ఇల్లు కట్టుకున్నాడు. ఆయన 8% 15 పేరు ఇల్లు కట్టుకుంటే పైన ఒక చిన్న రూమ్ వేసుకుని 3 కొడుకులు అని చెప్పి 4 పర్మిషన్లు ఉన్నాయి అతనికి. ఆ పర్మిషన్లు ఉన్నాక కూడా ఆయన మొత్తం సీల్ చేశారు. ఆయనకి ఏమైనా ఆపదు, ఆయన సరిపోతే ఏంది ప్రాబ్లం? మీరు సీల్ చేసిన న్యాయబద్ధంగా మీరు రిలీజ్ చేయండి. ఏమైనా అవన్నీ అన్అఫిషియల్ ఉంటే మీరు ఏం యాక్షన్ తీసుకోండి. లేదు మేము దాన్ని రెగ్యులర్గా చేస్తాము, ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్లు అని చెప్తున్నారు దోసుక తినడానికి, అదేమైనా చేస్తారా వాళ్ళకి చెప్పండి. సీల్ చేసి పబ్లిక్ని బయటకు వెళ్ళగొట్టి, వాళ్ళ ఫ్యామిలీ ఉంటే వాళ్ళ ఫ్యామిలీని బయటకు వెళ్ళగొట్టారు. ఇది ఎక్కడ న్యాయమండి? మన భారతదేశంలో ఉన్నామా, మనం బయట దేశంలో ఉన్నామైనా? ఇంత దుర్మార్గంగా, ఇంత దౌర్భాగ్యంగా చేస్తూ ఉంటే హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే అయిపోయింది హైదరాబాద్ పరిస్థితి. అందుగురించి హైదరాబాద్ ప్రజలను కాపాడమని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. లోకల్ ఉన్నటువంటి ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోమని చెప్తా ఉన్నాము. ఎక్కడైతే రోడ్డు లేక పర్మిషన్లు ఇచ్చారు, మీరే తప్పు చేశారు, మరి మీరు ఎవరు యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు నీ కమిషన్ మీద యాక్షన్ తీసుకోవాలన్నా, నీ సీసీపీ యాక్షన్ తీసుకోవాలన్నా? హౌసింగ్ బోర్డు ల్యాండ్ చూపెట్టి పర్మిషన్ ఇచ్చారు, ఇవాళ వాళ్ళు వచ్చి వాళ్ళు ఫినిషింగ్ చేశారు. మరి అలా పరిస్థితి కొనుక్కున్న పరిస్థితి ఏంటి? ఎవరు బాధ్యత వహించాలి? నువ్వు టీడీఆర్ ఇప్పించి వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేస్తాను. అవినీతికి పాల్పడుతూ ఇష్టానుసారంగా బిల్డింగ్లను సీజ్ చేస్తున్నారంటూ ప్రధానంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.